నాకు చిన్నప్పటి నుంచి కొంచెం పోయిటరీ రాయటం అలవాటు ఉండేది ఫ్రమ్ 7th క్లాస్ 8th క్లాస్ నుంచి అట్లా రాసిన ఒక చిన్న దాంట్లోంచి తీసుకున్నది ఈ కథ. సో అప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది. ఐ హ్యావ్ టు రైట్ ఎ లవ్ స్టోరీ, ఎందుకంటే ఒక చిన్న బడ్జెట్లో తీయాలి సినిమా అని. ఎర్త్ సన్ మూన్ ఈ మూడిటి మధ్య వీటిని క్యారెక్టర్లు చేసి నేను ఎప్పుడో ఒక చిన్న ఇది రాశాను అనమాట. చిన్నప్పుడు అరౌండ్ 10th క్లాస్ టైంలో రాసినట్టున్నాను అది. సో అది ఒక పోయిటరీ. సో దాన్ని బేస్ చేసి కథ చేస్తే ఎలా ఉంటుంది అని వచ్చిన థాట్ ఈ సినిమా ఎర్త్ సన్ మూన్. అంటే ఇవి ఎప్పుడు కలవు, కలిస్తే మనం ఎయిదర్ నైట్ చూడడం లేకపోతే డే చూడడం, అంతే కదా. అలాగా ఏదో ఉంటుంది కదా, కలువని ప్రేమించే చంద్రుడు ప్రేయసికై నిరీక్షిస్తే కాలం కదులుతుందా గ్రహాలు గతులు తప్పవా అన్నట్టు. సో ఈ క్యారెక్టర్లు ఎర్త్ సన్ మూన్ క్యారెక్టర్స్ అనమాట, గౌతమ్, మిథున అండ్ సూర్య, 3. సో అందుకే మీకు ఆ సినిమాలో అబ్స్ట్రాక్ట్నెస్ కనపడుతూ ఉంటుంది చివరి వరకు. డెఫినెట్లీ అప్పుడు క్లైమాక్స్కి చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. నా మైండ్లో ఆ కథ పుట్టింది ఏంటంటే ఈ ఐడియాతో పుట్టింది కాబట్టి నేను హ్యాపీ ఎండింగ్ చూడాలి ఆ సినిమాలో. ఆ సినిమాకి హ్యాపీ ఎండింగ్ కరెక్ట్ కాదు, అంతే కదా. సో అది ఈ ఐడియాకి అది కుదరదు. సో నేను ఈ ఐడియా కాదనుకున్నా దాన్ని సెపరేట్గా ఒక ఫిల్మ్ లాగా డీల్ చేస్తుంటే మేబీ క్లైమాక్స్ వేరేలాగా వచ్చి ఉండేది. యా